మిత్రులందరికీ నమస్సుమాంజలి. నేను మీ మౌనిక. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మునక్కాడ కూర. ఈ మునక్కాడ కూర అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. అందుకోసం ఒక కట్ట మునక్కాడలను తీసుకున్నాను. ఫస్ట్ కుక్కర్ని తీసుకొని అందులోకి 1/2 కప్పు కందిపప్పును తీసుకొని బాగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. శుభ్రం చేసి పెట్టుకున్న కందిపప్పులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి వాటర్ వేసుకోవాలి. అందులో ఒక గిన్నె వేసుకోవాలి. గిన్నె వేసుకోవడం వల్ల పప్పులోని వాటర్ విజిల్ పైన రాకుండా చేస్తుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టాలి. ఇక్కడ మసాలా ప్రిపేర్ కోసం నేను కొబ్బరి, ఆనియన్, వెల్లుల్లి, అల్లం తీసుకున్నాను. వాటిని కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, వాటర్ పైకి రాకుండా చేస్తుంది గిన్నె వేయడం వల్ల. చూడండి, విజిల్ వచ్చినప్పుడు వాటర్ పైకి రాలేదు. చూడండి, ఇక్కడ మసాలా పేస్ట్ను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు పోపు కోసం 2 ఆనియన్స్, 4 టమాటాలు తీసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయ వేసుకోవాలి. ఇవన్నీ వేగాక మనం ముందుగా తీసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. బాగా కలియబెట్టాలి. ఈలోపు పోపు వేగేలోపు ఇక్కడ పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. పప్పులో గిన్నె వేయడం వల్ల, కుక్కర్లో గిన్నె వేయడం వల్ల వాటర్ పైకి రాకుండా గిన్నెలో పడతాయి. చూడండి, పప్పు ఉడికిపోయింది. 3 విజిల్స్ రానివ్వాలి. ఇక్కడ పోపు వేగిపోయింది. ఇప్పుడు ఈ పోపులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. మసాలా పేస్ట్ని అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్లోని రా స్మెల్ అంతా పోవాలి. ఇప్పుడు రా స్మెల్ అంతా పోయాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అందులో మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేస్తున్నాను. తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. బాగా కలుపుకొని పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మునక్కాడలను వేసుకోవాలి. ఈ మునక్కాడలను వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, పేస్ట్ అంతా మునక్కాడలకు పట్టి ఉంటుంది. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో టు సిమ్లో ఉడికించుకోవాలి. నేను 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉంది. తర్వాత 4 టమాటాలను తీసుకున్నాం కదా, వాటిని కూడా కట్ చేసి వేసుకోవాలి.
ఈ మునక్కాడల కూర పప్పులోకి, అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, టమాటాలు కూడా ఉడికిపోయాయి, మెత్తగా అయిపోయాయి. ఇలా మునక్కాడలు హాఫ్ వరకు ఉడికించుకోవాలి. హాఫ్ వరకు ఉడికించుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. ఇలా కందిపప్పుతో ఈ కూర తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు వాటర్ సరిపోలేదని మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేశాను. బాగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇలా ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది. తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉన్నాయి మునక్కాడలు. చూడండి, బాగా ఉడికిపోయాయి. చూడండి, మునక్కాడలను బాగా ఉడికించుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా టేస్టీగా ఉండే మునక్కాడల కూర రెడీ అయిపోయింది. కొత్తిమీరను వేసుకొని స్టవ్ కట్టేయాల. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ కూర రెడీ అయిపోయింది. ఈ మునక్కాడ కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఆదరించండి.